వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బోర్డ్. గలగల గోదావరి తరలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి అంటూ గొంతెత్తి పాడిన తెలుగు ప్రజలు ఇప్పుడు గొంతెండిపోయి నిమ్మకుండిపోతున్నారు. దేశంలోనే మూడో అతిపెద్ద జీవనదిగా పేరున్న కృష్ణమ్మ ఎందుకిలా ఎండిపోయింది? ఎగువ కృష్ణ నుంచి రావాల్సిన జలాల్ని బందీ చేసిందెవరు? తెలుగు రైతన్నల ఆత్మహత్యలకు బీజాలు వేస్తోన్న పొరుగు రాష్ట్రాలేవి? కృష్ణా నది దేశంలోనే మూడో అతిపెద్ద నది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బీడుభూముల్ని సస్యశ్యామలం చేసే కృష్ణమ్మ ఇప్పుడు ఎగువ రాష్ట్రాల్లోనే బందీ అయిపోయింది. తన ప్రవాహానికి అంతెత్తున ఆనకట్టలు కట్టిన మహారాష్ట్ర, కర్ణాటకల కుట్రగోడల్ని దాటుకుని రాలేక ప్రాజెక్టుల వెనకే మగ్గిపోతోంది. కృష్ణా నదిపై అతిపెద్ద ప్రాజెక్టైన ఆల్మట్టి ఎత్తు పెంచడంతో కర్ణాటక తెలుగు ప్రజల నోట్లో మట్టుకొట్టింది. ఇదొక్కటే కాదు, కృష్ణా, తుంగభద్ర నదులపై కర్ణాటక సర్కార్ నీటి నిల్వల కోసం 60కి పైగా బ్యారేజీలు నిర్మించుకుంది. ఇక కన్నడీకులతో పోటీ పడుతూ మహారాష్ట్ర కూడా పవర్ ప్రాజెక్టుల పేరుతో కృష్ణమ్మను బందీ చేస్తోంది. నిజానికి ఈ ప్రాజెక్టులకు అనుమతులు లేవనేది ఓపెన్ సీక్రెట్. కానీ తమ రాజకీయ దౌత్యంతో ఆ రెండు ఎగువ రాష్ట్రాలకు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాయి. ఈ అక్రమ ప్రాజెక్టులతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎండిపోయి డెడ్ స్టోరేజ్ కి పడిపోయాయి. మొదటి నుంచి ఆల్మట్టి ఎత్తు విషయంలో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్న కర్ణాటక మొదట్లో ఏపీ మహా సర్కార్లు అడ్డు చెప్పడంతో ఆల్మట్టి ఎత్తును 519.60 మీటర్లుగా చెప్పుకొచ్చింది. ఈ లెక్క ప్రకారం దాని కెపాసిటీ 127 టీఎంసీలు. కానీ 2010 ట్రిబ్యునల్ తీర్పు తర్వాత అనధికారికంగా దాని ఎత్తును 524.256 మీటర్లకు పెంచేసింది. దీంతో ఇప్పుడు దాని కెపాసిటీ 227 టీఎంసీలకు పెరిగింది. ఇలా అక్రమంగా ఆల్మట్టిలో 100 టీఎంసీల నీటిని దాచేసింది కర్ణాటక. ఇలా పెరిగిన కెపాసిటీతో ఎప్పటికప్పుడు పైనుంచి వస్తున్న వరద నీటిని తనలోనే పట్టేసుకుని కిందికి వదలకపోవడంతో ఏపీ, తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు చుక్క నీరు కూడా అందటం లేదు. ఫలితంగా లక్షల ఎకరాల్లో సాగు ఆగిపోయింది. దీనికి తోడు కర్ణాటక పవర్ కార్పొరేషన్ పేరు చెప్పి విద్యుత్ ఉత్పత్తి కోసం ఎడాపెడా అనుమతి లేకుండా ప్రాజెక్టులు కట్టేస్తోంది. తాజాగా మహబూబ్ నగర్ సరిహద్దులో గురుజాపూర్ వద్ద బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మించింది. దీంతో కృష్ణా, భీమా నదుల సంగమం దగ్గర మనకు రావాల్సిన నీళ్లను పైప్ లైన్ల ద్వారా రాయచూర్ థర్మల్ స్టేషన్ కి ఎత్తుకెళ్తున్నారు. ఇదొక్కటే కాదు, ఎర్రమర్సు థర్మల్ ప్రాజెక్టు కోసం కూడా తింతిని దగ్గర ఓ భారీ ప్రాజెక్టు కట్టేసింది. దీని దిగువన గూగుల్ వద్ద ఇంకో డ్యాం కట్టేసి కృష్ణా జలాల్ని బందీ చేస్తోంది. ఇవన్నీ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో వచ్చే కృష్ణా వరదల్ని నిల్వ ఉంచుకుని విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నాయి. దీంతో ఎగువ ఉన్న జూరాలకు ఇప్పటికీ చుక్క నీరు చేరలేదు. వాస్తవానికి గత నెల 3వ వారం నుంచే నారాయణపూర్ కి నీటి విడుదల ప్రారంభమైంది. దీంతో ఆ రాష్ట్రంలో రైతులు వరి మడులు కూడా వేసుకున్నారు. ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరినా క్రస్ట్ గేట్లు తెరవకుండా ఉంచేయడంతో జూరాలకు చుక్క నీరు కూడా అందటం లేదు. దీనికి తోడు అడపాదడపా వదులుతున్న నీరు కూడా మధ్యలో ఉన్న ప్రాజెక్టులో చిక్కుకుపోతున్నాయి. గతంలో నారాయణపూర్ నుంచి నీరు విడుదల చేస్తే అవి 2 రోజుల్లో జూరాలకు వచ్చేశాయి. కానీ ఇప్పుడు ఆ దారిలో ఇన్నేస్ ప్రాజెక్టులు కట్టేయటం వల్ల ఆ నీరు జూరాలకు రావడానికి 5 రోజులు పడుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో జూరాల ప్రియదర్శిని పూర్తిగా ఎండిపోయే ప్రమాదం లేకపోలేదనేది ఇరిగేషన్ నిపుణుల వాదన. ఇలా తెలుగు రాష్ట్రాలు నీటి వాటా కోసం ఇబ్బందులు పడుతుంటే మరో ఎగువ రాష్ట్రమైన మహారాష్ట్ర కూడా గుట్టుచప్పుడు కాకుండా అడ్డుకట్టలు వేసి నీటిని నిలుపుకుంటోంది. వర్షాభావంతో తెలంగాణ, ఏపీలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ అడుగంటిపోయాయి. ప్రస్తుతం కృష్ణా ప్రాజెక్టులన్నింటిలోనూ కలిపితే సాగు, తాగునీటి అవసరాల కోసం కనీసం 20 టీఎంసీలు కూడా నీటి నిల్వలు లేవు. ఇక్కడ ఇలా ప్రజల గొంతెండిపోతుంటే ఎగువన ఉన్న మహారాష్ట్ర కూడా తన వాటా జలాల్ని విద్యుత్ ఉత్పత్తి కోసం వాడేసుకుంటూ మనకి షాక్ ఇస్తోంది. చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి. పశువులకు మేత లేదు, రైతు కూలీలకు తినడానికి తిండి కూడా లేదు, గింజలు లేని పరిస్థితి. చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇంకో దిక్కు చూస్తే కృష్ణానదిలో నీళ్లు కూడా లేవు, సాగర్ ఎండిపోయింది. తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడ్డది. బావులు చూస్తే బావులు పూర్తిగా ఎండిపోయినాయి. ఇక్కడ రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. పశువులకు రోజు ఒక బిగు గడ్డి వేస్తే వాటికి ఒక బిగు గడ్డిని ఒకరోజు తినే పశువు గ్రాసానికి పశువులకు 2 రోజులకు అట్లా సరిపెడుతున్నారు రైతులు. ఏదో ఇటు పశువు చావకుండా బతకకుండా రైతు కూడా పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది. ఒక పూట తింటే ఒక పూట తిండికి లేనటువంటి పరిస్థితిలో
రైతులు ఉన్నారు. జూలై నుంచి కురిసిన వర్షాలతో మహారాష్ట్ర ప్రాజెక్టులో భారీగా నీరొచ్చి చేరింది. ఆ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్న కృష్ణా నదిపై 13, భీమా నదిపై 25 ప్రాజెక్టులు 50 నుంచి 90% నీటి నిల్వలతో కళకళ్లాడుతున్నాయి. బేసిన్ ప్రధాన ప్రాజెక్టుగా ఉన్న కోయినా రిజర్వాయర్లో జూలైలో 8.5 టీఎంసీల మేర నీరుంది. ఆపై విస్తారంగా కురిసిన వర్షాలతో ఆ ప్రాజెక్టులోకి నీరొచ్చింది. దీంతో 2 నెలలుగా మహారాష్ట్ర సర్కార్ గుట్టుగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందనేది తెలంగాణ సర్కార్ వాదన. కేవలం ఇలా విద్యుత్ ఉత్పత్తి కోసమే మహా సర్కార్ 100 టీఎంసీల నీటిని వాడేసుకున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ ఆధారాలు చూపిస్తున్నా మహా సర్కార్ మాత్రం నోరు మెదపటం లేదు. మీరు నీటి ప్రాజెక్టుల వైజ్గా ఏ ప్రాజెక్టుకి ఎంత నీళ్లు కావాలి, ఎట్లా పద్ధతిలో పంచుకోవాలి, నీటి కొరత వచ్చినప్పుడు ఈ 2 రాష్ట్రాలు ఎట్లా పంచుకోవాలి అని అర్థం వస్తున్నది అన్నట్టుగా యాక్ట్లో ఉన్నది అని పై రాష్ట్రాలు అంటాయి. అందులో క్లియర్గా లేదు. అది ఏముందంటే నీటి కొరత ఏర్పడినప్పుడు ఈ ఏ రాష్ట్రాలు ఏ విధంగా నీటిని పంచుకోవాలి అని ఉంది. మనమేమంటున్నాం, కొత్తగా ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు 2 సంవత్సరాల గడువు ఇచ్చారు దీనికి ఇది పరిష్కరించమని యాక్ట్ ప్రకారంగా. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే నీరు తక్కువ వచ్చినప్పుడు ఈ సంవత్సరంలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 0, ఆంధ్రప్రదేశ్లో 0. ఇప్పుడు మాకు నీళ్లు కావాలా, ఎవరు ఇవ్వాలా? పై రాష్ట్రాలు వదిలిపెడితే తప్ప మాకు వచ్చే పరిస్థితి లేదు. అందుకే దీన్ని పరిష్కరించవలసిన బాధ్యత 4 రాష్ట్రాల మధ్య పునః ఈ పంపకాలు జరిగితే తప్ప ఈ పరిస్థితుల్లో మనం తట్టుకోలేమని మనం ఇప్పుడు బ్రిజేష్ కుమార్ మనం మళ్ళీ రిక్వెస్ట్ చేయవలసి ఉంది. ఏపీ తెలంగాణలో భారీగా వర్షపాతం ఉన్న రోజుల్లో అయితే సరే, కానీ ఇలాంటి వర్షాభావ పరిస్థితుల్లో నీరు లేని రోజుల్లో అయినా కనీసం కింది ప్రాజెక్టులకు నీళ్లివ్వాలన్న ఇంగితం లేకుండా ఎగువ రాష్ట్రాలు దోపిడీ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏ ప్రాజెక్టు నుంచి ఏ ప్రాజెక్టు నీటిని విడుదల చేయొచ్చో అది ఎంత మేరకు అన్న అంశంపై ట్రిబ్యునల్ సూచనలు ఇవ్వాలని, ఒకవేళ ట్రిబ్యునల్లో కూడా చుక్కెదురైతే ఏపీతో కలిసి ఈ అంశంపై సుప్రీం వరకు వెళ్లి పోరాడాలన్న ఆలోచనలో తెలంగాణ సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఇప్పుడు అప్పర్ కృష్ణా ప్రాంతంలో భూములన్నీ పచ్చగా కళకళ్లాడుతుంటే దూరాల నుంచి దిగువన ఉన్న భూములు చుక్క నీరు లేక వెలవెలబోయి ఎండిపోతున్నాయి. దీంతో కృష్ణా జలాల్ని నమ్ముకున్న తెలంగాణ, ఏపీ రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రతి ఏటా ఈ సమయానికి నాట్లు వేయాల్సిన రైతులు ఇప్పుడు నాగలి, కాడలు వదిలేసి ఇసురోమని ఆకాశం వైపు చూస్తున్నారు. గత 40 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి కొరత అనేది ఏర్పడ్డది. ఇప్పటికీ సాగర్ ఆయకట్టు కింద వరి పొలాలు బోర్ల మీద ఆధారపడి సాగు చేసుకునేటువంటి వాళ్ళు కనీసం సాగర్ ద్వారా నీళ్ళు వస్తాయనేటువంటి ఒక ఆశలు వదులుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సెప్టెంబర్ మొదటి వారంలోకి వచ్చాం. దాదాపు వర్షాకాలం సీజన్ దాదాపు పూర్తిగా వస్తున్న పరిస్థితి ఉంది. సీజనల్గా రావాల్సినటువంటి ఋతువుల ఆధారంగా రావాల్సినటువంటి వర్షాలు కొండెక్కిపోయినాయి. ఇంకేమైనా వస్తే ఇది నవంబర్లో, అక్టోబర్లో వచ్చేటువంటి నవంబర్లో వచ్చే వర్షాలు తుఫాన్లే. అవి ఏమైనా పంటలకు హాని కలిగించే పరిస్థితి ఉంటుంది. మొత్తంగా వర్షాభావ పరిస్థితుల కన్నా ఎగువ రాష్ట్రాల కుట్రలే కృష్ణమ్మకు సంఖ్యలు వేస్తున్నాయి. దిగువ రాష్ట్రాలకు చుక్క నీరు కూడా వదిలిపెట్టకుండా కర్ణాటక సర్కారులు చేస్తున్న కుట్రలకు 2 తెలుగు రాష్ట్రాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయి. కృష్ణా ఎగువ రాష్ట్రాల ఆశ దేశంలో 3వ అతిపెద్ద నది హంసల దివికి చేరకుండా అంతం చేస్తోంది.